Hi everyone, welcome back to Mano Teachers ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి చూస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో కాంటెంపరీ ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి నేర్చుకున్నాం. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ అలాగే ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి అందులోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. Coming to the class, art from the subcontinent has gained popularity in the past decade with prices for contemporary artists reaching millions of US dollars at auction. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇండియా అనేది సబ్ కాంటినెంట్. సో ఇండియాలో ఆర్ట్ అనేది గత దశాబ్దాలు అంటే 10 సంవత్సరాలుగా ఎక్కువ అవుతూనే ఉంది, పాపులారిటీ అనేది వస్తూనే ఉంది. ఓకే, సో మెయిన్ గా కాంటెంపరీ ఆర్టిస్ట్లకి వాళ్ళని చూసుకున్నట్టయితే ఆప్షన్స్ లో మనకి మిలియన్స్ ఆఫ్ US డాలర్స్ కూడా రీచ్ అయ్యే అంత పాపులారిటీ అనేది గెయిన్ అయింది అనమాట. ఆల్దో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ పాపులర్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా ఆర్ స్టిల్ మోడర్నిస్ట్ మాస్టర్స్ సచ్ యాజ్ గైతోండే, సౌజా అండ్ మెహతా, యంగర్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆర్ ప్రూవింగ్ టు బి మచ్ మోర్ సాట్ ఆఫ్టర్ ఆన్ ద గ్లోబ్ స్టేజ్. సో మనకేంటంటే ట్రెడిషనల్ ఆర్టిస్ట్, ఇండియన్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ పాపులర్ ఆర్టిస్టులు. మీరు చూసుకున్నట్టయితే గైతోండే గారు, లేకపోతే సౌజా, మెహతా వీళ్ళందరూ. కానీ యంగర్ జనరేషన్స్ లో ఏంటంటే ఈ కాంటెంపరీ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు అనమాట. ఓకే, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ పాపులర్ ఇండియన్ ఆర్టిస్ట్ టుడే. సో ఇప్పుడున్న కాలంలో ఎక్స్పెన్సివ్ మరియు పాపులర్ ఆర్టిస్ట్ల గురించి చూద్దాం. ఫస్ట్ ఏమో అనిల్ కపూర్. అనిల్ కపూర్ ర్యాంక్స్ నెంబర్ 11 ఇన్ ఆర్ట్ ప్రైజెస్ టాప్ 500 ఫర్ 2012-2013. with an auction turnover of euros 12.3 and the top hammer price of euros 1.12. సో మీరు చూసుకున్నట్టయితే ఈ టాప్ 500 లో ఆర్ట్ ప్రైజెస్ లో అనిల్ కపూర్ కి నెంబర్ 11th ర్యాంక్ ఉందన్నమాట. ఓకే, 2012-13 టైంలో చూసుకుంటే in 12-13 కపూర్ సోల్డ్ 49 lots at auction while in 2013-14 he only sold 35. సో 12-13 లో మీరు చూసుకున్నట్టయితే 49 లాట్స్ అనేటివి ఆప్షన్ లో సోల్డ్ చేశారు అనిల్ కపూర్ గారు. కానీ 2013-14 లో చాలా వరకు తగ్గిందనమాట, 35 స్లాట్స్ కే వచ్చింది. నెవర్దలెస్ హీ స్టిల్ టాప్స్ ద లిస్ట్ ఫర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాంటెంపరీ ఇండియన్ ఆర్టిస్ట్. సో ఇండియన్ ఆర్టిస్ట్లలో కాంటెంపరీ ఇండియన్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ఇప్పటికి కూడా ఉన్నారు. ఓకే, ఈ లాట్స్ అనేటివి ఆప్షన్ లో తగ్గినా సరే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అతుల్ దోడియా. Atul Dodia doesn't appear in the art prices top 500 ranks, but he is often mentioned among the most popular and sought after contemporary Indian artists. So ఈ టాప్ 500 ఆర్ట్ ప్రైజెస్ లో అతుల్ దోడియా పేరు అనేది లేదు, కానీ పాపులారిటీలో మాత్రం ఈయనకి ఎక్కువగానే ఉంది. హిస్ వర్క్ క్యాన్ రీచ్ ద రేంజ్ ఆఫ్ USD 500,000 at auction as seen as early as 2007 at Christie's Hong Kong Asian Contemporary Art Sale, when lodging in Somnath 1989 fetched USD 465,818. Dodia's evocative paintings are seen in auctions that feature some of the most important and highly priced Indian modernists. So అతుల్ దోడియా పెయింటింగ్స్ అనేటివి పాపులారిటీ గెయిన్ చేశాయి. అండ్ అలాగే తన వర్క్ కి US డాలర్స్ లో చూసుకున్నట్టయితే 500,000 దాకా కూడా వెళ్ళింది. అండ్ అలాగే మనకి 1989 లో US డాలర్స్ 465,000 దాకా కూడా పోయింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే జితీష్ కలాట్. జితీష్ కలాట్ ఇస్ ద థర్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఆర్టిస్ట్ అకార్డింగ్ టు హిస్ ర్యాంకింగ్ యాజ్ నెంబర్ 48 ఇన్ ఆర్ట్ ప్రైజెస్ టాప్ 500 ఫర్ 2013-14 with an auction turnover of euros 291,193 and a top hammer price of euros 129,312. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే జితీష్ కల్లత్, ఈయన థర్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్ అనమాట ఇండియాలో. సో ఈయన ఏంటంటే నెంబర్ 48th ర్యాంక్ అనేది ఉంది ఆర్ట్ ప్రైజెస్ టాప్ 500 లో. 2013-14 లో చూసుకున్నట్టయితే ఆప్షన్ లో ఈయన 1,193 యూరోస్ వచ్చాయి. అండ్ అలాగే టాప్ హ్యామర్ ప్రైస్ మనకి యూరోస్ చూసుకున్నట్టయితే 129,312. In 2012, he ranked number 384 with an auction turnover of euros 223,400 and top hammer price of euros
82,400. But it was in 2011 that Kallat reached a peak with an auction turnover of almost euros 900,000. సో మెల్లిమెల్లిగా చూసుకుంటూ వెళ్తే 2012-13 అప్పుడేమో నెంబర్ 384 ఉండే అనమాట టాప్ 500లో. సో మెల్లిమెల్లిగా పెంచుతూ వచ్చారు. చివరికి 2011లో చూసుకుంటే euros 900,000 వచ్చాయి ఆప్షన్లు. సిన్స్ ద ఫస్ట్ Sotheby's న్యూయార్క్ dedicated sale of Indian contemporary art in 2007 when Kallat's new auction record was set up USD 72,000. The artist has increased in popularity on the international circuit. So US లో న్యూయార్క్ లో జరిగిన సేల్స్ లో ఏంటంటే 72,000 వచ్చింది. అప్పటి నుంచి ఈయనకి పాపులారిటీ అనేది గెయిన్ అయింది. ఓకే, ఇంటర్నేషనల్ వైజ్ గా. ఇన్ 2008 Sotheby's London set a new record for the artist with the sale of Humiliation Tax 2 2005 at GBP 58,100 USD 115,000. Kallat, who was director of the Kochi Muziris Binale 2014, creates work informed by his Mumbai city environment as well as by the broader socio-political changes taking place in India and elsewhere. So 2008లో మనకి సేల్ అనేది హ్యూమిలియేషన్ ట్యాక్స్ 2 అని సేల్ అనేది అయిందనమాట. అప్పుడు జీపీబీ 58,000 వచ్చాయి ఆయనకి, అంటే యూఎస్ డాలర్స్ లో చూసుకున్నట్టయితే 115,000 అనమాట. ఓకే, సో కల్లాట్ ఇంకా ఏం చేశారు అని అంటే ముంబై సిటీలో ఈ సోషియో పొలిటికల్ చేంజెస్ ఎలా ఉన్నాయి ఇలాంటి వాటిలలో అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది వర్క్ చేశారనమాట దాని మీద కూడా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే రవీందర్ రెడ్డి ranked number 332 in art prices top 500 for 2012-13 with an auction turnover of euros 325,000 and a top hammer of euros 216,000, making him the fourth most expensive Indian artist after Kapoor Kher and Gupta for that year. So 2012-13 లో మనం చూసుకున్నట్టయితే టాప్ 500 ర్యాంక్స్ లో ఈయన 332 ర్యాంక్ అనమాట. ఓకే, సో ఈయనకు కూడా చాలా వరకు యూరోస్ అయితే వచ్చాయి ఆప్షన్ లో. సో ఫోర్త్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఆర్టిస్ట్ అనేది తీసుకోవచ్చు. ఆల్దో హీ ఈస్ నాట్ లిస్టెడ్ అమాంగ్ 2014 టాప్ 500, హిస్ స్కల్ప్చర్స్ ఆఫ్ డైటీ హెడ్స్ ఇన్ బ్రైట్ కలర్స్ reminiscent of traditional Hindu statuary art continue to be very popular. సో ఈయన స్కల్ప్చర్స్ లో ఏంటంటే ఈ హిందూ ట్రెడిషనల్ స్టాట్యుటరీ ఆర్ట్ అనేది కనిపించేది అనమాట. సో ఈయన 2014 లో టాప్ 500 లో లిస్ట్ చేయలేదు. లక్ష్మీదేవి 2003 a golden head sculpture fetched as high as USD 312,000 back in 2007 at Christie's New York sale of modern and contemporary Indian art. సో ఈయన స్కల్ప్ చేసిన ఈయన శిల్పం చెక్కారనమాట. ఏంటి ఆ శిల్పం అంటే లక్ష్మీదేవి యొక్క గోల్డెన్ హెడ్ అనమాట. ఓకే, సో యుఎస్ డాలర్స్ లో 312,000 వచ్చాయి 2007 లో. ఫ్యామిలీ ఏ యూనిక్ వర్క్ ఫ్రమ్ 1997 and a modern day adaptation of Chola style depictions of Shiva, Parvati and Skanda, Soma Skanda, was sold for USD 341,000 at Sotheby's New York sale of the Amaya collection of modern and contemporary Indian art in 2013. సో 2013 లో ఏంటంటే ఫ్యామిలీ అనేసి ఒక యూనిక్ వర్క్ అయితే క్రియేట్ చేశారు స్కల్ప్చర్స్ లో. సో దాంట్లో శివ పార్వతుల గురించి స్కంద స్కల్ప్చర్స్ అనేటివి ఇవన్నీ చేశారనమాట. ఇవన్నీ మనకి యుఎస్ డాలర్స్ లో 341,000 లో పోయాయి న్యూయార్క్ సేల్ లో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లో చూసుకున్నట్టయితే ఎంఎఫ్ హుస్సేన్. సో ఈయన పుట్టింది 17 సెప్టెంబర్ 1915 లో, మరణించింది 9th జూన్ 2011 లో. మక్బూల్ ఫిదా హుస్సేన్ was a modern Indian painter of international acclaim and a founding member of Progressive Arts Group of Bombay. సో ఎంఎఫ్ హుస్సేన్ మొత్తం పేరు ఏంటంటే మక్బూల్ ఫిదా హుస్సేన్. సో ఈయన కాంటెంపరీ పెయింటర్ అనమాట, మోడర్న్ ఇండియన్ పెయింటర్. ఈయన ఇంటర్నేషనల్ గా గుర్తింపు అనేది వచ్చింది. అండ్ అలాగే ప్రోగ్రెసివ్ ఆర్ట్స్ గ్రూప్ ఆఫ్ బాంబేకి ఫౌండర్. Hussain was associated with Indian modernism in the 1940s. His early association with the Progressive Artists Group and PAG of Bombay used modern technique and was inspired by the New India after the partition of 1947. సో మీరు చూసుకున్నట్టయితే ఈ ఇండియన్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నాడో హుస్సేన్ గారు, ఆయనకు 1940s లో మోడర్నిజం ఆఫ్ ఇండియా గురించి పెయింటింగ్స్ అనేటివి ఉండేటివి. హిస్ ఎర్లీ అసోసియేషన్
ఎవరితోటి అని అంటే ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ తోటి. సో దాన్ని ప్యాగ్ అంటారు. ప్యాగ్ ఆఫ్ ముంబై ఏంటంటే మోడర్న్ టెక్నిక్స్ ని యూస్ చేస్తూ, అప్పుడే మనకి పార్టీషన్ అనేది అయింది కదా 1947లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఆ పార్టీషన్ గురించి ఇన్స్పైర్ అయ్యి అలా పెయింటింగ్స్ అనేవి ఉండేటివి. హిస్ నేరేటివ్ పెయింటింగ్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ మోడిఫైడ్ క్యూబిస్ట్ స్టైల్ క్యాన్ బి కాస్టిక్ అండ్ ఫన్నీ యాజ్ వెల్ యాజ్ సీరియస్ అండ్ సాంబ్రర్. సో ఈయన వేసే పెయింటింగ్స్ అనేటివి నెరేటివ్ పెయింటింగ్స్, అంటే ఒక స్టోరీ అనేది చెప్పేటివి అనమాట. సో ఆ పెయింటింగ్స్ చూస్తే ఫన్నీగా ఉండేటివి, అలాగే అట్ ద సేమ్ టైం సీరియస్ పెయింటింగ్స్ కూడా ఉండేటివి. హిస్ థీమ్స్ సమ్టైమ్స్ ట్రీటెడ్ ఇన్ సిరీస్ include topics as diverse as Mohandas Karamchand Gandhi, Mother Teresa, the Ramayana, the Mahabharata, the British Raj, and motifs of Indian urban and rural life. So, ఈ ఇండిపెండెన్స్ టైంలో కాబట్టి పెయింటింగ్స్ అనేటివి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి, మదర్ తెరిసా గురించి, రామాయణ, మహాభారత, బ్రిటిష్ రూల్ ఎలా ఉంది, మోటివ్స్ ఆఫ్ ఇండియా అర్బన్ అండ్ రూరల్ లైఫ్ ఎలా ఉంది, వీటి గురించి ఉండేటివి. ఎర్లీ ఇన్ హిస్ పెయింటింగ్ కెరీర్ అండ్ అంటిల్ హిస్ డెత్ హీ ఎంజాయ్డ్ డెపిక్టింగ్ ద lively and free spirit of horses in many of his works. సో పెయింటింగ్ లోనే చాలా వరకు హార్సెస్ అనేటివి కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట. ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ద పికాసో ఆఫ్ ఇండియా, ఎంఎఫ్ హుస్సేన్ ఇస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఇండియన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద 20th century. సో 20వ శతాబ్దంలో చూసుకున్నట్టయితే ఈయనని పికాసో ఆఫ్ ఇండియా లాగా అంటారనమాట. ఎందుకు అనంటే పెయింటింగ్స్ ఆ లెవెల్లో ఉండేటివి. ఓకే, ఇంటర్నేషనల్ గా రికగ్నైజేషన్ కూడా లభించింది. హుస్సేన్ ఈస్ ప్రైమర్లీ నోన్ ఫర్ హిస్ పెయింటింగ్స్ బట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ హిస్ డ్రాయింగ్స్ అండ్ హిస్ వర్క్ యాజ్ అ ప్రింట్ మేకర్, ఫోటోగ్రాఫర్ అండ్ ఫిలిం మేకర్. సో ఎంఎఫ్ హుస్సేన్ మోస్ట్ గా ఆయన పెయింటింగ్స్ ద్వారానే పాపులర్, కానీ పెయింటింగ్స్ తో పాటుగా డ్రాయింగ్స్ వేసేవాళ్ళు, ప్రింట్స్ చేసేవాళ్ళు, ఫోటోగ్రఫీ ఉండేది, అండ్ అలాగే ఫిలిమ్స్ కూడా చేసేవాళ్ళు. సమ్ ఆఫ్ హిస్ లేటెస్ట్ వర్క్స్ stirred controversy as they depicted traditional deities of India in non-traditional ways. సో ఈయన కొన్ని వర్క్స్ చూసుకున్నట్టయితే కాంట్రవర్సీ అయిందనమాట. ఎందుకనంటే ట్రెడిషనల్ గాడ్స్ అండ్ గాడ్సెస్ ఉంటారు కదా, వాళ్ళని నాన్ ట్రెడిషనల్ వేలో రిప్రజెంట్ చేయడం వల్ల. హీ ఆల్సో డైరెక్టెడ్ ఎ ఫ్యూ మూవీస్, కొన్ని మూవీస్ కూడా తీయడం జరిగింది. ఇన్ 1967 he received the National Film Award for Best Experimental Film for Through the Eyes of a Painter. సో 1967లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కూడా వచ్చింది. ఏ మూవీకి అని అంటే త్రూ ద ఐస్ ఆఫ్ ఎ పెయింటర్ అనే మూవీకి. ఓకే, ఇన్ 2004 he directed Meenakshi, A Tale of Three Cities, a film he worked on with his artist son Owais Hussain, which was screened in the Marchedu film section of the 2004 Cannes Film Festival. సో ఇప్పటికి క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. సో ఆ ఫెస్టివల్లో ఈ మూవీ అయితే వేయడం జరిగింది, స్క్రీన్ చేయడం జరిగింది. సో మీనాక్షి మూవీ, అందులో సొంత కొడుకునే వర్క్ చేయించారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇండియన్ ఆర్టిస్ట్ కాంటెంపరీ. పెయింటర్స్ గురించి చూసాము, స్కల్ప్చర్స్ గురించి చూసాము, ఫిలిం మేకర్ గురించి చూసాము. అండ్ యాజ్ యూ నో మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మంచి మంచి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.